వైఎస్ఆర్ జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెదిరింపులకు దిగారు. ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు, ఆ తర్వాత మీ కథ ఉంటుంది అని హెచ్చరికలు చేశారు. సమీప బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు హాజరైన జగన్ తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో వివిధ విచారణల్లో డీఎస్పీ దూకుడు ప్రదర్శిస్తున్నాడంటూ జగన్ వద్ద వైకాపా నేతలు ప్రస్తావించారు. హెలీప్యాడ్ వద్ద ఆగిన జగన్ డీఎస్పీని తన వద్దకు పిలిపించారు. డీఎస్పీ తనతో పాటు మరో 2 సీఐలతో జగన్ వద్దకు వెళ్లారు. ఆయన్ను ఉద్దేశించి జగన్ తీవ్ర స్వరంతో ఆవేశంగా మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. డీఎస్పీ మౌనంగా విని అక్కడి నుంచి వెళ్లిపోయారు. సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టుల కేసులో రిమాండ్ ఖైదీ వట రవీందర్ రెడ్డిని ఇటీవల డీఎస్పీ విచారించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి 41A నోటీసులు ఇచ్చి పలుమార్లు విచారించారు. వీరందరినీ డీఎస్పీనే విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ తన బాధ్యతలను నిర్వహిస్తుండగా మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి అందరి ముందు బెదిరింపులకు దిగడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది.